నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఏపీ అసెంబ్లీ వేదికగా చీరాల చేనేత కార్మికుల గళం వినిపించారు ఎమ్మెల్యే మధులూరి మాలకొండయ్య. గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా మారిన చేనేత రంగాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన మంత్రి సవిత నేతలకు తీపి కబురానిచ్చారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో చేనేత రంగంపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. నియోజకవర్గంలో ఉన్న నేతల సమస్యలను ఎమ్మెల్యే మాలకొండయ్య సభ దృష్టికి తీసుకెళ్లారు. కేవలం మగ్గం నేసేవారే కాకుండా అనుబంధ వృత్తులపై ఆధారపడిన వారికి కూడా సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ సమయంలో చేనేత సంఘాలు తీవ్రంగా నష్టపోయాయని, పాత బకాయిలను తక్షణమే విడుదల చేయాలని మాలకొండయ్య డిమాండ్ చేశారు. ముఖ్యంగా గతంలో అమలైన హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను పునరుద్ధరించాలని కోరారు. దీనిపై చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సానుకూలంగా స్పందించారు. గత ప్రభుత్వం ఆపుకోకు రావాల్సిన దాదాపు 120 కోట్ల రూపాయలను దారి మళ్లించిందని, అందుకే బకాయిలు పేరుకుపోయాయని ఆమె తెలిపారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా బకాయిలు చెల్లిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. చేనేత కార్మికులతో పాటు అనుబంధ వృత్తుల వారికి కూడా సంక్షేమం అందిస్తామని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా నేతల కోసం ప్రత్యేక హెల్త్ పాలసీని తీసుకొస్తామని మంత్రి ప్రకటించారు. తిరుమల శ్రీవారికి సంబంధించిన వస్త్రాల తయారీలో చేనేతలకు అవకాశం కల్పించడం ద్వారా వారి ఆదాయం పెంచుతామని భరోసా ఇచ్చారు. మొత్తానికి చీరాల నేతల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో అటు కార్మికుల్లో ఇటు నియోజకవర్గంలో హర్షం వ్యక్తమవుతోంది. ధన్యవాదాలు అధ్యక్ష. మా చీరాల నియోజకవర్గంలో 5,214 మంది చేనేతలు ఉన్నారు. ఇందులో మగ్గం పనిచేసేవారు 3,900 మంది ఉన్నారు. ఉపవృత్తుల వారు 1,314 మంది ఉన్నారు. అయితే ఈ ఉపవృత్తుల వారు కూడా మిగతా మగ్గం పనిచేసే వారికి ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయో ఆ రకంగా మాకు కూడా ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. అలాగే మా చీరాల నియోజకవర్గంలో మొత్తం బాపట్లలో 71 సొసైటీలు ఉంటే ఇందులో చీరాల్లోనే 41 సొసైటీస్ ఉన్నాయి. అయితే ఈ సొసైటీస్ అన్నీ కూడా కరోనా వచ్చిన తర్వాత దెబ్బతిన్నాయి. దాంట్లో భాగంగా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మార్కెటింగ్ ఇన్సెంటివ్స్ ప్లస్ బకాయిలు ఇవన్నిటిని కూడా సకాలంలో చెల్లించమని చేస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సమస్య, వీళ్ళు చీరాల కార్మికులకి ఇంతకుముందు ఆరోగ్య నిమిత్తం హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళం, అదేమన్నా స్టార్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలకి హ్యాండ్లూమ్కి వచ్చేటప్పటికి 200 యూనిట్స్, అలాగే మరమగ్గాలకి 500 యూనిట్స్ ఇవ్వడం, దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, మరి అలాగే విద్యుత్ శాఖ మంత్రి వారికి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి మంత్రి గారు ఈ వర్గాలకి వీరు పెట్టే స్టాల్స్ విషయంలో కానీ, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శాలువలు కూడా ఈ వర్గాలకు ఇవ్వటం కూడా ఒక మంచి శుభపరిణామం సార్. ఇవన్నీ కూడా ఇస్తున్నాం. ఇంకా వాళ్ళకి కొన్ని కోరికలు ఉన్నాయి, వాటన్నిటి కూడా మంత్రి గారికి కూడా తెలుసు. వాటిని కూడా ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. కాబట్టి ఈ వర్గాలకి ఇప్పటికే చాలా వరకు మేలు చేసినట్టుగా మనం భావిస్తున్నాం. ఇంకా కొన్ని కోరికలు, ఆశలు వాళ్ళకు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఆ సమస్యలు కూడా తీరుస్తారని చెప్పేసి మీ ద్వారా ఆశిస్తున్నాను. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమల్లో పురోగతి సాధించడానికి అధికారులు క్రమశిక్షణ, చురుకుతనం ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. చుండూరు మండలంలోని అన్ని శాఖల మండల స్థాయి అధికారులకు నైపుణ్యాలు మెరుగుపరిచే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించారు. విద్యారంగంలో చుండూరు మండలం పురోగతి లేకపోవడం ఏంటని కలెక్టర్ ప్రశ్నించారు. విద్యార్థుల హాజరు 100% ఉండాలన్నారు. 22 మంది డ్రాప్ అవుట్స్ ఉండడంపై ఆరా తీశారు. ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేయడం లేదా అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉత్తీర్ణత శాతం పెరగాలన్నారు. 15 సచివాలయాల పరిధిలో అక్షరాంధ్ర కార్యక్రమానికి 2,280 మందిని మాత్రమే ఎంపిక చేయడం ఏంటన్నారు. నిరక్షరాస్యులైన వయోజనులందరినీ అక్షరాస్యులుగా చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని గుర్తించి తదనుగుణంగా పనిచేయాలన్నారు. ఆలపాడు స్వర్ణ సచివాలయ సిబ్బంది హాజరు సరిగ్గా లేకపోవడం, పనితీరులో వెనుకబాటుపై నిలదీశారు. రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో సర్వేల డిప్యూటేషన్ రద్దు చేయాలన్నారు. చుండూరు మండలం ఎట్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులు పురోగతి లేకపోవడం ఏంటని కలెక్టర్ ప్రశ్నించారు. కేవలం 66.78%
పనులు జరగడం, నిరుపేదలకు ఉపాధి కల్పించలేకపోవడంపై ఆరా తీశారు. పనుల ఎంపిక తదితర అభివృద్ధి కార్యక్రమాల్లో సచివాలయ సిబ్బందిని వినియోగించాలన్నారు. అధికారులు క్రమశిక్షణ, చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రతిరోజు క్రమశిక్షణతో నిర్వహించాలన్నారు. మీ విధుల్లో నిర్లిప్తత ఉండరాదని, పునరుత్తేజంతో పనిచేయాలన్నారు. మీరు పనిచేసే ప్రాంతాలలో మీ పట్ల ప్రజలు విశ్వసనీయత పెంచాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే పురోగతిలో మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, ఉద్యానవన శాఖ ఏడీఎం ఏ కలీం, చుండూరు మండల తహసీల్దార్, ఎంపీడీఓ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీకు 15 సెక్రటేరియట్స్ ఉన్నాయి. మీరు 228 వాలంటీర్స్ ని మీరు రిజిస్టర్ చేశారు. 2280 ఇది ఒక దీంట్లో మీరు అరేంజ్ చేయండి. చిరాల చూద్దాం. బాపట్ల 5500 దాదాపు చేశారు. నేపల్లె 4000. సో మండలాల్లో చూసుకుంటే చిన్న గంజ 3200 చేసేటప్పుడు డిపార్ట్మెంట్స్ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్, నోడల్ డిపార్ట్మెంట్ ఫర్ PGRS, స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. సిమిలర్లీ ఇన్ ద మండల్ PGRS should be looked after by తహసీల్దార్. క్లియర్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? ఆరోస్ కారోస్ కూడా కాదు, ఎప్పుడు ఉంటుంది అప్పుడు మీరు తయారు చేసి ఇచ్చేయటం, ఓపెన్ చేసి ఎవరికి ఇవ్వాలి అసైన్ చేయటం చేసేయాలి. దిస్ ఇస్ లైక్ ఈ ఆఫీస్ చేస్తాను. ఫ్రీ ఉన్నప్పుడు ఓపెన్ చేస్తాను, ఏమేమి వచ్చాయి ఫైల్ టపకం క్లియర్ చేస్తాను. వన్ ఆఫ్ ద మండల్స్ విచ్ ఇస్ గెటింగ్ లెస్ గ్రీవాన్సెస్ 902. ఓకే, ఇస్ దట్ క్లియర్ టు యూ? నెక్స్ట్ స్లైడ్. అదే మీరు గ్రీవెన్స్ పెండెన్సీస్ కూడా మీరు బాగానే మెయింటైన్ చేస్తున్నారు. 74. ఐ డోంట్ మైండ్. నెక్స్ట్, ఇప్పుడు సోర్స్ వారీగా చూసుకుంటే మీకు టోటల్ 309 వచ్చాయి. పెండెన్సీ సోమవారం వచ్చినవి 34 వస్తున్నాయి. ఓకే, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. దే షుడ్ ఓన్లీ ఫోకస్ ఆన్ రెవెన్యూ రీసర్వైవల్. Now we have seen the report. అన్ని రిపోర్ట్స్ మీకు షేర్ చేస్తాము. మీకు డైలీ ప్రయారిటీ షీట్ ఇచ్చాను, ఒకసారి మీరైతే చూడండి. నెక్స్ట్, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ చెక్ లిస్ట్ ఎక్కడ ఉంది? మేము వీళ్ళకి ఇచ్చేస్తాం, చేతికి ఇచ్చేస్తాం. మీ డిపార్ట్మెంట్ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ చూసుకొని ఏమేమి చేయవలసినవి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఆర్ అంటే వీఆర్ టెల్లింగ్ ఒక నోటీస్ ని మీరు బై వాట్సాప్ పంపించాలి, బై మెయిల్ పంపించాలి, ఒకరిని పంపించి చేతులు ఇచ్చేయమంటున్నాం. Like that you have to do. Okay, so all these should become better now. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలను వీక్షించేందుకు బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ఎన్ పిఎం హై స్కూల్ విద్యార్థులు అసెంబ్లీని సందర్శించారు. చీరాల ఎన్ఆర్ఎన్ పిఎం హై స్కూల్ విద్యార్థులు అసెంబ్లీని సందర్శించడం ఆనందంగా ఉందని చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు జయచంద్ర, హైమవతులతో కలిసి విద్యార్థులను కలుసుకొని ముచ్చటించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయ చైతన్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం అత్యంత అవసరమని వారికి సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలు ఎలా పనిచేస్తాయి, ప్రజల సమస్యలపై చర్చలు ఎలా జరుగుతాయి అనే అంశాలను ప్రత్యక్షంగా వీక్షించడం ద్వారా విద్యార్థుల్లో బాధ్యతాభావం, ప్రజాసేవ స్ఫూర్తి మరింత బలపడుతుందని స్పష్టంగా తెలియజేశారు. యువతే దేశ భవిష్యత్తుని ఉన్నత లక్ష్యాలతో క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాజు గారు మాట్లాడే మాటలు ఎంతగా నిన్నుంటే అనుకోవాల్సింది. అద్భుతంగా ఈరోజు దీని మీద మాట్లాడారు. జరిగినటువంటి అపచారాలన్నింటినీ కూడా పూర్తిగా మాట్లాడారు. ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఎవరిలో ఉన్నా మనం గౌరవించి మనకు అలవాటుగా ఇక్కడ రండి. ఈ వయసులో వీళ్ళకి అంటే అంత అర్థమయ్యే వయసు ఉంది. మరీ చిన్న పనులు అయితే అది అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళకి మైండ్లో ఉండిపోతుంది. చాలా గొప్ప అవకాశం స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. దట్ అందులో మన నియోజకవర్గం బాగా ఉపయోగించుకుంది. ఎవరు చాలామంది మీరందరూ కూడా మంచి ఆలోచన చేసి పిల్లలందరికీ కూడా చూపించడం చాలా మంచి పని. పవన్ గారు ఉన్నప్పుడు ఎలా మాట్లాడాడు? అది మా అంటే ఈరోజు వేరే ఏం లేదు. ఈరోజు ప్రశ్నోత్తరాల సమయం మాకు అవసరమే. ఆ గౌరవాన్ని మనం ఎలా ఇవ్వాలన్నది చూసుకోవాలి. చాలా సంతోషం.
నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే మన పిల్లలు అందరూ వస్తున్నారు, చాలా సంతోషం అన్నమాట. పిల్లలందరూ వస్తున్నారు, తెలుసుకుంటున్నారు. మీకు ఒక ఆలోచన అంటే భవిష్యత్తులో మనందరం కూడా ఎలా ఎదగాలి. మేమంతా పైకి వచ్చాక కష్టపడి వ్యాపారాలు చేసుకొని పార్టీలకు నష్టపోయి పనులు చేసి, నేను ఒకసారి ఎంపీగా పోటీ చేశాను, నేను సర్పంచ్గా గెలిచాను, మండల ప్రెసిడెంట్ చేశాను, జిల్లా పరిషత్కి పోటీ చేసి ఓడిపోయాను, పార్లమెంట్కి పోటీ చేసి ఓడిపోయాను. అలా నేను చీరాల వచ్చి ఎమ్మెల్యేగా. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మద్దతుగా నిలవాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పానికి అనుగుణంగా చీరాల్లో అడుగులు పడుతున్నాయి. ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆదేశాల మేరకు పట్టణంలో రైతు బజార్ ఏర్పాటుపై మున్సిపల్ అధికారులు పాలకవర్గం సమావేశమయ్యారు. రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందించడమే లక్ష్యంగా చీరాల మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ లో కీలక సమావేశం జరిగింది. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మార్గదర్శకత్వంలో ఏఎంసీ చైర్మన్ కౌతవరపు జనార్దన్, జిల్లా వ్యవసాయ మార్కెట్ ఏడీ రమేష్ బాబు, చైర్మన్ మించాల సాంబశివరావు, మున్సిపల్ కమిషనర్ డేనియల్ జోసెఫ్లతో భేటీ అయ్యారు. మున్సిపల్ పరిధిలో రైతు బజార్ల ఏర్పాటుకు అవసరమైన స్థల పరిశీలన, మౌలిక వసతులపై సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా విక్రయాలు జరుపుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో రైతు బజార్ ఏర్పాటుకు సంబంధించి అధికారులు రూపొందించిన రిప్రజెంటేషన్ ను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యకు అందజేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ సమగ్ర నివేదికను తదుపరి అనుమతుల కోసం మార్కెటింగ్ కమిటీకి పంపేందుకు సర్వత్ర సిద్ధం చేయనున్నారు. ఎమ్మెల్యే మాలకొండయ్య సూచన ప్రకారం అత్యంత త్వరలోనే రైతులకు, వినియోగదారులకు చీరాల్లో రైతు బజార్ అందుబాటులో ఉండేలా కార్యాచరణను పూర్తి చేయనున్నారు. కావాలంటే ఎమ్మెల్యే గారి సంతకం పడాల్సిందే. మీరు మళ్ళీ ఇలాంటి తయారు చేస్తారా అంటే జేసీ గారి దగ్గర నుంచి కాకుండా అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి సార్ దగ్గర నుంచి వచ్చింది అనుకోండి, కమిషనర్కి రాస్తూ ఎమ్మెల్యే గారు డౌన్ అయిన మున్సిపాలిటీ ఎమ్మెల్యే గారిని ఒక మాట చెప్పిందా మీరు ప్రొసీడర్ మీ పద్ధతిలో మీరు ప్రొసీడ్ అయిపోండి. అంటే యాక్చువల్గా రిప్రజెంటేషన్ ఎమ్మెల్యేకే రాస్తారు. ఎమ్మెల్యే గారు ఇనిషియల్ వేసిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో జాయింట్ కలెక్టర్ చైర్మన్ సార్ రీసెంట్గా పెట్టిన లెటర్ ఇది ఓకే దీనికి సపోర్టెడ్గా మీరు ఐడియా ఉందా మీకు? చూసుకుంటేటో రెండో ఓకే అయిపోవడం, అందులో టౌన్కి మనకి అలాట్ చేయడం కూడా ఒక వెయిటింగ్. అది మనం మిస్ చేసుకుంటే ఇబ్బంది పడతామని దాదాపు వారం రోజుల పాటు భూములు వెంట పరిగెత్తాం. ఉన్నది ఎంత యాక్చువల్గా అంటే ఆల్రెడీ ఆక్యుపై చేసుకొని ప్రహరీ కూడా పెట్టుకున్నారు. దాన్ని మనం ముద్రణ రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుని ముద్రణ రంగంలో వృద్ధిలోకి రావాలని పలు సీనియర్ ప్రింటింగ్ రంగ ప్రతినిధులు పేర్కొన్నారు. ముద్రణ యంత్రం రూపొందించిన జోహానెస్ గుటెన్బర్గ్ జయంతి సందర్భంగా ప్రింటర్స్ వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖుల విగ్రహాలకు పూలమాల వేసి తదుపరి జెండా ఆవిష్కరణ చేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రముఖుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రోటరీ కమ్యూనిటీ హాల్లో సభను నిర్వహించడం జరిగింది. ముద్రణ రంగంలో పనిచేసి మరణించిన పలువురికి నివాళులర్పించారు. ముద్రణ రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. ముద్రణ రంగంపై ఎంతో మంది ఆధారపడి ఉపాధి పొందుతున్నారని అన్నారు. అక్షరం పేర్చే స్థాయి నుంచి ఏఐ స్థాయి వరకు ప్రింటింగ్ రంగం పెరిగిందన్నారు. అందరూ ఐక్యతగా ఉండి ప్రింటింగ్ రంగాన్ని అభివృద్ధికి పాటుపడాలన్నారు. అనంతరం శివశంకర్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అధినేత అచ్చుల నాగేశ్వరరావును ఘనంగా సత్కరించుకున్నారు. లక్కీ డిప్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో అధ్యక్షులు నక్కల శ్రీనివాసరావు, కార్యదర్శి అరవింద్, కోశాధికారి కొంజెట్ నాగేశ్వరరావు, ప్రింటింగ్ ప్రెస్, బైండర్స్, ఫ్లెక్స్ ప్రింటర్స్, జీటీపీ ఆపరేటర్స్ తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందు రోజుల్లో ఘనంగా జరుపుకోవాలని, అందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ
మల్లికార్జున గారు ఇప్పుడే మన సభకి ఇచ్చేస్తున్నారు. వరకు మేము పుట్టి పెరిగిందంతా కూడా ప్రింటింగ్ మాకు తల్లిదండ్రులే ప్రింటింగ్ బైండింగ్ అన్నీ మేము చేశాము. అలానే ప్రతి సంవత్సరము ఈ రూపాంతరం చెందింది. ఫస్ట్ ఆయన కనిపెట్టడం కూడా ఇవాళ కష్టపడి పనిచేసినప్పుడే మనం అభివృద్ధి చెందడానికి ముందుకు రావాలి. ప్రతి అందరినీ ఐకమత్యంగా ఈ రోజున మనం అందరం ఒక తాటి మీద నడవాలని ఈ యూనియన్ స్థాపించడం జరిగింది. ఈ రోజున నది వీధుల్లో ర్యాలీగా అందరం సభావేదిక దగ్గరకు వెళ్ళడం జరుగుతుంది. వేదిక రోటరీ క్లబ్ ఈరోజు ప్రజలందరికీ ప్రింటింగ్ ఎంత ప్రాముఖ్యతో ప్రతి ఒక్కరికి మాతో అనుబంధ సంధానాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ మమ్మల్ని కూడా గుర్తించాలని, మాకు కూడా వీరంతవరకు చేయూతనివ్వాలని సెంటర్లో అందరికీ సభాముఖంగా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా మా మిత్రుల యొక్క ఐక్యతను తెలియపరచాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. జోహార్ గుటెన్బర్గ్. చీరాల ప్రింటర్స్ అండ్ బైండర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను పదవి కొనసాగిస్తున్నాను. ఈరోజు మాకు ఫిబ్రవరి 24 తేదీన జోహాన్ గుటెన్బర్గ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా దీనిని మేము ప్రింటర్స్ డేగా జరుపుకుంటున్నాము. కావున మా ప్రింటర్స్ అంతా ఈరోజు సెలవు దినం పాటించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రింటింగ్ రంగంలో ముందుకెళ్ళి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈవీఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.